గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వం షాపుల ద్వారా మద్యాన్ని విక్రయిస్తూ కోట్లాది రూపాయలు అక్రమంగా దోచుకుపోయారనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఎక్సైజ్ పాలసీని మళ్ళీ పునఃప్రారంభించి ఆ శాఖ నేతృత్వంలో ఈరోజు ప్రైవేట్ షాపులకి మద్యం షాపులు ఇవ్వాలన్నటువంటి ప్రక్రియకి మాత్రం 1వ తేదీ నుండి కూడాను ప్రక్రియ మొదలైంది. కాకపోతే ఈ టెండర్ ప్రక్రియకి 1వ తేదీ 2వ తేదీన 1వ తేదీన ఎదురు అమావాస్య, 2వ తేదీన అమావాస్య గాంధీ చేయడం కావడంతో అప్లికేషన్లు ఒక్కడు కూడా దాఖలు కాలేదు. కానీ 3వ రోజు మాత్రం ఈరోజు అప్లికేషన్ వెల్లువెత్తే పరిస్థితి. చిక్కోలు జిల్లాలో మొత్తం 12 సర్కిల్ పరిధిలో ఈరోజు టెండర్ వేసేందుకు మాత్రం పెద్ద మొత్తంలో వ్యాపారస్తులు వస్తున్నారు. ప్రస్తుతం మనం శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లోని ఎక్సైజ్ దీని దగ్గర ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రొవిషన్ మరియు ఎక్సైజ్ శాఖ నూతన మద్య విధానం 2024-26 ఈ విషయంలో మాత్రం కొత్త ఏదైతే ప్రైవేటీకరణ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియలో 1వ తేదీ 10 గంటల నుండి 9వ తేదీ వరకు కూడాను అప్లికేషన్ స్వీకరణ ఉంటుంది. 11వ తేదీన లాటరీ ద్వారా ఆ షాపులు కేటాయిస్తారు. ప్రస్తుతం ఈ విషయంలో మాత్రం టెండరింగ్ ప్రక్రియ ఎలా మొదలవుతుంది, అప్లికేషన్ దాఖలు చేసే వారికి ఎటువంటి సౌకర్యాలు కల్పించారనే విషయం కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి 2 కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. 1వ కౌంటర్ దగ్గర 2 అంటే రేపటి నుంచి కనుక తాకిడి ఎక్కువగా ఉండినట్టయితే ఇక్కడ తదనుగుణమైనటువంటి దరఖాస్తుదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మాత్రం 2 కౌంటర్ల స్వీకరణలు మాత్రం ఏర్పాటు చేశారు. ఒకవైపు ఆన్లైన్ ప్రక్రియతో పాటు రెండో వైపు ఆఫ్లైన్ ప్రక్రియను కూడాను అందుబాటులో ఉంచారు. ఆఫ్లైన్ ప్రక్రియకు సంబంధించి ఎవరైనా పట్టణ పరిధిలో ఉన్నవారు ఎవరైనా కనుక ఆ సంబంధిత శాఖ కార్యాలయానికి వచ్చి టెండర్ వేసుకోవచ్చు. ఎవరికైనా కనుక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంటే మాత్రం ఆన్లైన్ ప్రక్రియ ద్వారా ఈ షాపుల కోసం అప్లై చేసుకోవచ్చు. అందులో భాగంగానే ఈరోజు ప్రస్తుతం మాత్రం ఈ ప్రక్రియకి మాత్రం ఎక్కువ మంది వస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. నిన్న మొన్నటి వరకు ఒక్క దరఖాస్తు కూడా నమోదు కానటువంటి ఇటువంటి తరుణంలో ప్రస్తుతం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. 12 సర్కిల్ పరిధిలో ఈరోజు దరఖాస్తులు వేసేందుకు మాత్రం పెద్ద మొత్తంలో ప్రైవేట్ వ్యాపారులు వస్తున్నారు. ఎక్సైజ్ ఆఫీసులో ప్రస్తుతం ఉన్నాం. టెండర్ ప్రక్రియ అవసరమైనటువంటి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు. ఇక్కడ ప్రతి డేటా ఆపరేటింగ్తో పాటు కౌంటర్ 1, కౌంటర్ 2 ఇద్దరు కూడా సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఈ ప్రక్రియకు 1-2 రోజుల్లో ఎటువంటి అందుబాటులో లేకపోయినా కూడాను ప్రస్తుతం 158 అంటే 8 నియోజకవర్గాలకు సంబంధించిన కొత్త జిల్లాలో 158 ప్రైవేట్ మద్యం షాపులకు టెండర్లు ఆహ్వానించారు. ఆ టెండర్ కూడా 2 లక్షల రూపాయలు డీడీ రూపంలో కావచ్చు, లేకపోతే ఆన్లైన్ చలన రూపంలో కూడా పే చేసి ఆన్లైన్లో ఎవరైతే దరఖాస్తులు చేసుకుంటారో వారైతే కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉండదు. ఆఫ్లైన్లో ఉన్నవారు ఎవరైనా దరఖాస్తులు చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కార్యాలయానికి వచ్చినా ఆ కార్యాలయం దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేసి ఈరోజు దరఖాస్తుదారులు రేపటి నుండి వెల్లువెత్తుతారు. ఆ వెల్లువెత్తుని క్రమంలోనే వారందరికీ కూడాను అన్ని ఏవైతే అవసరం ఉన్నాయో ఆ టెండర్ ప్రక్రియ కావాల్సిన అన్ని ప్రక్రియలను కూడాను ఈరోజు అందుబాటులో ఉంచడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ప్రైవేట్ మద్యం పాలసీని మాత్రం ఇంప్లిమెంట్ చేసేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు అందరూ కూడాను పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు. అందులో భాగంగానే 1-2 తేదీల్లో ఎక్కడ కూడా అప్లికేషన్ దాఖలు కాకపోయినా 3వ తేదీ మాత్రం పలు చోట్ల అప్లికేషన్ దాఖలయ్యి అందులో భాగంగానే ఈరోజు ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారంగా ఈ టెండర్ పాలసీ ప్రక్రియ మాత్రం మొదలైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం శ్రీకాకుళం పట్టణంలో ఆఫ్లైన్ ద్వారా ఎవరైతే టెండర్ కోడ్ చేయడానికి వస్తారో వారందరూ కూడా ప్రస్తుతం ఆఫీస్కి వచ్చి కౌంటర్ 1, కౌంటర్ 2 2 చోట్ల కూడా అప్లికేషన్ పెట్టుకుంటారు. ప్రస్తుతం 1-2 రోజుల్లో అప్లికేషన్లు వేయడానికి సెంటిమెంట్ ఆటంకమైన 3వ రోజు మాత్రం ఎటువంటి అప్లికేషన్స్ వస్తున్నాయి, ఈ ప్రక్రియను ఏ విధంగా కొనసాగుతుందని ప్రస్తుతం మనకి టౌన్ సీఎం అంతా ఉన్నారు. చూస్తే ఈ టెండర్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతున్న ప్రక్రియలో ఎవరైనా టెండర్ వేసుకోవడానికి వస్తే వారికి ఎటువంటి సౌకర్యాలు అందుబాటులో ఉంది? గౌరవ జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ వారు గెజిట్ నెంబర్ 136 ద్వారా 1వ తేదీ నాడు నూతన మద్యం విధానం 2024-25కి సంబంధించి ప్రకటించారు. దానిలో భాగంగా శ్రీకాకుళం స్టేషన్ పరిధిలో 32 షాపులకి మేము దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించాము. 1వ తేదీ 1-2 తేదీల్లో మేము పనిచేసినప్పటికీ దరఖాస్తులు రాలేదు. ఈరోజు ఒక ఆన్లైన్లో ఒక దరఖాస్తు మాకు నమోదై ఉంది. దానికోసం కౌంటర్ 1, కౌంటర్ 2 కౌంటర్లు ఏర్పాటు చేశాము. దానిలో డిజిటల్ అసిస్టెంట్స్ని 2 మరియు బ్యాంకు ఎంప్లాయీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి దరఖాస్తు చేసేవారికి త్రాగునీటిని సరఫరా చేయడం త్రాగునీరుని ఏర్పాటు చేసాం. 1-2 తేదీల్లో దరఖాస్తులు నమోదు కాకపోవడానికి సెంటిమెంట్ ఆటంకం కలిగిందే, మీరు అందుబాటులో ఉన్నా కూడా ఎవరు సుముఖ చూపకూడదు? మేము అందుబాటులో ఉండడం జరిగింది. వారి అభిప్రాయాల మేరకు వాళ్ళు రాలేదు. కానీ ఈరోజు నుంచి దరఖాస్తులు వస్తాయని మేము తగు ఏర్పాట్లు చేస్తున్నాము. ఇక నుంచి ఆ ఏర్పాట్లో భాగంగా మేము చురుగ్గానే వ్యవహరిస్తాము. ఏవైనా సమస్యలు, ఏవైనా అనుమానాలు ఉన్నా, సందేహాలు ఉన్నా వెంటనే మేము నివృత్తి చేయడానికి
మా ఎస్ఐలు ఇద్దరు సిబ్బంది అందరూ అందుబాటులో ఉంటాం. నేను స్టేషన్లో నిరంతరం పర్యవేక్షణ చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటాను. చూస్తే దరఖాస్తు ఎవరైతే టెండర్ దాఖలు చేయడానికి వస్తారో వారికి ఆన్లైన్ స్పెషాలిటీ ఉంది, తో పాటు ఆఫ్లైన్ సదుపాయంగా ఆఫ్లైన్లో టెండర్ నమోదు చేయడానికి వచ్చిన వారికి ఆన్లైన్ పేమెంట్ ద్వారా డీడీలు తీసుకునే పరిస్థితి ఉందా, లేకపోతే ఈ చలానా ద్వారా ఇక్కడ అటువంటి సౌలభ్యం కల్పించారు? ఆన్లైన్లో అప్లై చేసే వాళ్ళకి నెఫ్ట్ ద్వారా కానీ ఇతర బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా వారు చెల్లింపులు చేయవచ్చు. ఆఫ్లైన్లో దరఖాస్తు ఇచ్చేవారు వారు మాత్రం ఖచ్చితంగా డీడీని మాత్రమే అనుమతిస్తాము. ఆ డీడీ నకిలీయా అసలుదనేది పరిశీలించడానికి సంబంధిత బ్యాంక్ ఉద్యోగి కూడా మాకు కలెక్టర్ గారు మాకు ప్రొవైడ్ చేశారు. వారు నిర్ధారించిన తర్వాత అప్లికేషన్ మేము ముందుకు తీసుకెళ్ళి అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా సీరియల్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ రకంగా టోకెన్ జనరేట్ అయ్యి వాళ్ళు టెండరింగ్ సిస్టంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు నుండి దరఖాస్తులు వెల్లువెత్తుతాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదా? ఎస్ సార్, మేమైతే పూర్తి స్థాయిలో ప్రచారం చేసాం. మా తాలూకా గవర్నమెంట్ విధానాన్ని ప్రజలకి పూర్తిగా అందుబాటులో తీసుకొచ్చాం. దరఖాస్తులు విరివిగా వస్తాయని మిక్కిలి ఆశిస్తున్నాం. ప్రస్తుతం మాత్రం ఏదైతే విభజన శ్రీకాకుళం జిల్లాలో 8 నియోజకవర్గాలు గాను 158 షాపులకు టెండర్లు ఆహ్వానించడం జరిగింది. ప్రైవేట్ మద్యం షాపుల కోసం కొత్త పాలసీని అమలు చేస్తూ నిర్వీర్యమైనటువంటి ఎక్సైజ్ శాఖను కూడా పూర్తి స్థాయిలో పునరుద్ధరించి వారికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు మాత్రం వారు సిద్ధంగా ఉన్నాం. 1-2 తేదీల్లో మాత్రం సెంటిమెంట్ ఆటంకంగా ఒక్క అప్లికేషన్ కూడా దరఖాస్తు కాలేదు. 3వ రోజు మాత్రం శ్రీకాకుళంలో ఉన్నటువంటి 12 సర్కిల్ పరిధిలో దరఖాస్తులు మాత్రం ఒక్కటొక్కడుగా వెల్లువెత్తున్నాయి. రేపటి నుండి ఈ అప్లికేషన్ తాకిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆఫ్లైన్లో అప్లై చేసుకున్న దరఖాస్తుదారికి ఒక డిజిటల్ సైన్ కావాలి. మరోవైపు చూస్తే ఏదైతే డీడీ తీస్తారో ఆ డీడీ ఒరిజినల్దా నకిలీదా అనే విషయంలో నిర్ధారించిన బ్యాంక్ అధికారులు కూడా అందుబాటులోకి వచ్చారు. అంటే టెండర్ వేయడానికి వచ్చినటువంటి ఎవరైతే వ్యాపారం ఉంటాడో ఆయనకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసామని ఎక్సైజ్ అధికారులు చెప్తుంటే, మరోవైపు వారికి ఆన్లైన్ సౌకర్యం అందుబాటులో ఉన్న ఆఫ్లైన్ సౌకర్యం కల్పించడంతో అప్లికేషన్లు మరింత ఎక్కువ వస్తాయని ఆశాభావంతో ఉన్న ఎక్సైజ్ శాఖ సిబ్బందికి మాత్రం రేపటి నుంచి ఇక్కడ చాలా తాకిడి ఉంటుంది. ఆ తాకిడికి తగ్గ అనుగుణంగానే అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం, కొత్త మద్యం పాలసీ ఇంప్లిమెంటేషన్లో ఎక్సైజ్ శాఖ పూర్తిగా నిమగ్నమైంది. దరఖాస్తు చేసుకునేందుకు మాత్రం వ్యాపారస్తులు దండిగా ఎక్సైజ్ కార్యాలయాలతో పాటు ఆన్లైన్ ఎక్కడైతే అందుబాటులో ఉందో అక్కడ కూడా దరఖాస్తులు చేస్తున్నారు. రేపటి నుండి మాత్రం ఎక్సైజ్ శాఖ కార్యాలయాన్ని కూడాను దరఖాస్తుదారులతో కిక్కిరిసిపోతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఈ కొత్త పాలసీ అమలుకు కేవలం 9 రోజులు గడువు ఉండడంతో 12వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు భాగస్వామ్యంతో మద్యం షాపులు ప్రజలకు అందుబాటులో చేయాలి వారి ప్రయత్నంలో ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా ఈరోజు ఎక్సైజ్ శాఖ మాత్రం ప్రైవేట్ మద్యం షాపుల్ని త్వరగా అంటే అమ్మకాలకు అందుబాటులో తెచ్చేందుకు చేసిన ప్రయత్నం మాత్రం నిర్విఘ్నంగా సాగుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.